హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎల్కతుర్తి బీరన్నగుడి వద్ద జరిగిన ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముప్పు శ్రీనివాస్ కు సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా శాల్వాతో సన్మానించారు. వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీకి అధిష్టానానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో ఎలాంటి భేదాభిప్రాయాలకు తావు లేకుండా అందరినీ సమానంగా గౌరవిస్తూ కార్యకర్తలకు అండగా ఉంటారన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేలా ప్రతి కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చారు. మనం చెట్టుకు కొమ్మల్లా ఐక్యంగా ఉండి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు సింగిల్ విండో మాజీ డైరెక్టర్ గోలి రాజేశ్వరరావు, గ్రామ శాఖ అధ్యక్షుడు శీలం అనిల్ కుమార్, మాజీ సర్పంచ్ గోడిశాల యాదగిరి గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏఎంసీ డైరెక్టర్ గోడిశాల రాజయ్య గౌడ్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు పాక రమేష్, వెంకటేష్, బొజ్జ గోపాల్, బొల్లెపోగు రమేష్, జనగాని లక్ష్మీ నారాయణ, గోడిశాల అర్జున్, అంబాల జగన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాయకులు పార్టీ బలోపేతంపై అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. మన ఎల్కతుర్తి గ్రామ శాఖ ఆధ్వర్యంలో సన్మానంను మన ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి మండల అధ్యక్షుడు దాన్ని పిలువగానే వచ్చేసినందుకు అతనికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన పార్టీ బలోపేతం కోసానికి బూత్ లెవెల్ మీటింగ్ కూడా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఏంటంటే ప్రతి ఓటరు ఇంతకుముందు గతంలో ఉన్నాయి కాకుండా ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు కొత్తగా నూతనంగా ఓటు నమోదు చేసుకోవాలన్నా, పాతోళ్ళు ఓటు నమోదు చేసుకోవాలన్నా కూడా మీ ఇళ్ళకు మీకు ఫామ్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీ ఏంది ఆధార్ జీరాక్స్ను ప్లస్ ప్రతి ఒక్కరు పాస్ ఫోటో కూడా రెడీలో పెట్టుకొని ఆ బిఎల్ఓలకు మన ఏలకు సహకరించాలని కోరుతూ, దానికి మన ఇప్పుడు ఉన్న మన ఏంది ఎల్కతుర్తిలో ఉన్న గ్రామ యూత్ లీడర్సే కావచ్చు, సీనియర్స్ కావచ్చు, పూర్తి సహకారాలు అందించి ఇది 1 month ప్రోగ్రామ్. దీనికి మరి ప్రతి ఒక్కరు ఏదో ఇప్పుడు ఎవరిలో పెట్టినాము చేసినాము అనేది కాదు. ఇప్పుడు బిఎల్ఓలోకి ఏంటంటే అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, బిఎల్ఏలుగా ఏంటంటే మన ఇంతకుముందు బూత్ సభ్యులు ఉన్నారు. మన 4 బూతులు కాబట్టి 4 సభ్యులు ఉన్నారు. దానికి ఆ బూత్కు సంబంధించిన ఏరియాకు సంబంధించిన లీడర్స్ అందరూ పూర్తి సహాయ సహకారాలు అందించి ఓటర్ ప్రక్రియను పూర్తిగా అతి త్వరలో మన మండలం కంటే ఎక్కువ ఏంటంటే మనమే బిఫోర్గా చేసి వాళ్ళకి హ్యాండ్ చేయాలని చెప్పి కోరుతూ మరి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఎల్కతుర్తి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ నన్ను సాధారణంగా ఆహ్వానించి నూతనంగా ఎల్కతుర్తి కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు పిలిచి వాళ్ళు ఆప్యాయతతో నన్ను సన్మానించడం జరిగింది. కాబట్టి వారందరికీ పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా వంతు అందరినీ సమిష్టిగా కలుపుకొని ఏ వర్గం లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఒకటే వర్గం, అది కాంగ్రెస్ పార్టీయే. దల్లా ఈ ఒక వ్యక్తికి సపోర్ట్ ఒక వ్యక్తికనే కాకుండా మన మధ్యలో భేద అభిప్రాయాలు ఉండకుండా అందరినీ కలుపుకపోయి అందరికీ వ్యక్తుల సీనియర్లకు గౌరవించుకుంటా యూత్ను కలుపుకొని ప్రతి ఒక్క వర్గాన్ని కలుపుకొని నా వంతు కృషిగా నేను కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. ఇక్కడికి పిలిచిన గ్రామశాఖ అధ్యక్షుడు శీలం అనిల్ అన్న గారికి, మా మాజీ సింగిల్ విండో చైర్మన్ గోల్ రాజేశ్వరరావు అన్న గారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొడిశాల రాయన్న గారికి, మన శనిగారం వెంకటేష్ అన్న గారికి, బొల్లపోగు రమేష్ అన్న గారికి, మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్ అన్న గారికి, పాక రమేష్ అన్న గారికి, అర్జున్ గౌడ్ అన్న గారికి, మిగతా అంటే నాకు అంటే వేరే అన్యతగా భావించద్దు, వాళ్ళ పేర్లు అదే అనకుండా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు ఏ పని ఉన్నా కూడా మనం కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మనం ఎంపీటీస్ని గెలిపించుకోవాల్సిన సర్పంచ్ ఏదో మిస్ అయింది. అలాంటి మిస్టేక్ జరగకుండా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎల్కతుర్తి హెడ్ క్వార్టర్లో మన కాంగ్రెస్ పార్టీకి ఇంత బలంగా ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు. కానీ పార్టీ ఎందుకు అది అనేది ఒకసారి మనం పునరాలోచించుకొని ఇలాంటి మిస్టేక్ జరగకుండా మనం ముందుకు పోదాం, అందరినీ కలుపుకొని పోదాం, కలిసికట్టుగా పని చేసుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. నేను మీలో ఒక్కనే తప్ప నేను అధ్యక్షుని లెక్క ఫీల్ గాను, నాకు అట్లాంటి ఉద్దేశం లేదు. మీ సలహాలు సూచనలు పాటించి నేను మీలో ఒక్కడిగా పని చేసుకుంటూ ఉంటా. అదేవిధంగా మీరు కూడా నాకు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.